నమస్తే, వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. టాలీవుడ్ లో చాలా రోజులుగా వార్తల్లోనే ఉన్న ప్రాజెక్ట్ ఎల్లమ్మ. బలగం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కమిడియన్ కమ్ డైరెక్టర్ వేణు లైన్ లో పెట్టుకున్న సినిమా ఇది. ఎన్నో నెలలుగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. బలగం వచ్చి 2 ఏళ్లు దాటిపోయింది, కానీ ఈ చిత్రం మాత్రం పట్టాలెక్కడం లేదు. కొబ్బరికాయ ఎప్పుడు కొడతారో తెలియడం లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోకి సంబంధించి ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమా నుంచి హీరోగా నితిన్ తప్పుకున్నారట. అతని ప్లేస్ ని మరో యంగ్ హీరో రీప్లేస్ చేసుకున్నారట. ఇంతకీ ఎవరా హీరో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వేణు బలగం సినిమాతో డైరెక్టర్ గా తనలోని మరో కోణాన్ని పరిచయం చేశాడు. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆయన దర్శకుడిగా తన మొదటి సినిమాతో అందరినీ ఏడిపించేశాడు. తెలంగాణ మట్టి వాసనను, సంస్కృతి సాంప్రదాయాలను, భావోద్వేగాలను అద్భుతంగా తెర మీద ఆవిష్కరించారు. ఒక హాస్య నటుడిలో ఇలాంటి ఎమోషన్స్ ఉన్నాయా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. బలగం సినిమా చాలా బాగా ఆకట్టుకుంది. ఆ సినిమాకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. బలగం ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషన్. ఈ ఒక్క సినిమాతోనే వేణు బలగం వేణుగా మారిపోయాడు. ఇక బలగం తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్ లోనే మరో సినిమా చేయడానికి వేణు కమిట్ అయ్యాడు. ఎల్లమ్మ టైటిల్ తో కథ రాసుకుని దిల్ రాజును మెప్పించాడు. ఆ స్క్రిప్ట్ పట్టుకుని చాలా చోట్లకు తిరిగాడు. ముందుగా హీరో నాని వద్దకు ఎల్లమ్మ స్క్రిప్ట్ వెళ్ళింది. ఆయనకు కథ నచ్చడంతో ప్రాజెక్టు ఫిక్స్ అయిందని అందరూ అనుకున్నారు. కానీ నాని ఇతర కమిట్మెంట్స్ కారణంగా ఆ కాంబినేషన్ వర్కౌట్ కాలేదు. దీంతో ఆ కథ నాని దగ్గర నుంచి మన నితిన్ దగ్గరికి చేరింది. అతనికి కూడా స్క్రిప్ట్ నచ్చడంతో నితిన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. నితిన్ హీరోగా ఎల్లమ్మ అనే టైటిల్ తో సినిమా తెరకెక్కనుందని రీసెంట్ గా దిల్ రాజు కూడా ప్రకటించాడు. తమ్ముడు సినిమా రిలీజ్ అయిన తర్వాత షూటింగ్ మొదలు పెడతామని చెప్పాడు. అప్పుడే మహానటి కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకున్నారనే టాక్ కూడా వచ్చింది. అద్భుతమైన కథతో రాబోతున్నామని నితిన్ ఓ ఇంటర్వ్యూలో చెబితే ఈ మూవీతో నితిన్ కెరియర్ నెక్స్ట్ లెవెల్ కి చేరుతుందని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు. అయితే వీరిద్దరూ ఆశలు పెట్టుకున్న తమ్ముడు సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు ఎల్లమ్మపై పడిందనే పుకార్లు ఇండస్ట్రీలో షికార్లు చేస్తున్నాయి. నితిన్తో చేయాలనుకున్న ఎల్లమ్మ కథ ఇప్పుడు మరో హీరో శర్వానంద్ వద్దకు చేరిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. నితిన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని, అతని స్థానంలో శర్వాని లీడ్ రోల్లోకి తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని టాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమంతనేది తెలియదు, కానీ ఎల్లమ్మ చేతులు మారిందనే వార్త మాత్రం నెట్టింట బాగా వైరల్ అవుతోంది. మరి మేకర్స్ దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.